హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే సి సెక్షన్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ స్కాన్ చేసుకోవాలా అని. సో అవసరం అంట, ఖచ్చితంగా అవసరం అంట. ఎందుకు తీసుకోవాలి ఈ స్కాన్ ఏందనేది ఈ మేడం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ ఈ స్కాన్ ఎందుకు తీసుకోవాలో మాట్లాడుకుందాము, తర్వాత ఈ స్కాన్లో ఏముందో తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ స్కాన్ ఎందుకు తీసుకోవాలంటే మనం ఫస్ట్ బేబీకి ఈ బేబీకి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉందో ఫస్ట్ వాళ్ళు అడుగుతారు. నాకు 2.5 years 4 months తక్కువ 3 years గ్యాప్ ఉంది నాకు ఫస్ట్ బేబీకి ఈ బేబీకి. సో ఏంటంటే నాకు ఫస్ట్ సి సెక్షన్ కాబట్టి ఆ కుట్లు ఉంటాయి కదా, ఆ కుట్లు పల్చగా ఉన్నాయా, లోపల మానిపోయినాయా లేదా ఇంకా అట్లనే ఉన్నాయా పచ్చగా అని తెలుసుకోవడానికి ఈ స్కానింగ్ ఇస్తారు. అవి ఎంత థిక్నెస్తో ఉన్నాయి అనేది స్కాన్లో మనకు తెలుస్తుంది అన్నట్టు. అండ్ మనం నార్మల్ డెలివరీకి ట్రై చేయొద్దా, ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది ఈ స్కాన్లో మనకు తెలుస్తుంది అన్నట్టు. అండ్ అందుకనే మేడం అది మనం నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా, మీకు పెయిన్స్ వస్తున్నట్టున్నాయి కానీ ఒకవేళ ట్రై చేయొద్దా, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి ఈ స్కాన్ అవసరమైతే అండి ఒకసారి చేసుకోండి అని చెప్పారు మేడము. సో అందుకనే మేము వెళ్ళి ఈ స్కాన్ చేయించుకున్నాం అన్నట్టు. అడిగాం మేడం ఎంత ఉంటే మనం నార్మల్ ట్రై చేయొచ్చు అంటే మేడం చెప్పారు 3 mm కంటే ఎక్కువ ఉంటే మనం చేయొచ్చు, లేదు 2.5 ఇంకా అంతకంటే తక్కువ ఉందంటే అసలు మనం లేదు, మళ్ళీ సి సెక్షనే కంపల్సరీ అని మేడం డిక్లేర్ చేసేసారనమాట. సేమ్ గ్రోత్ స్కాన్లో ఏమేమి వస్తాయో ఈ స్కాన్లో కూడా అన్నీ వచ్చాయన్నట్టు. నేను ఈ స్కాన్లో అన్ని బేబీ మనకు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ ఉంటుంది కదా అది కూడా ఇచ్చారన్నట్టు వాళ్ళు. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ఉమ్మన్ ఇయర్ ఎంత ఉంది, ఎక్స్పెక్టెడ్ వెయిట్ అవన్నీ ఇందులో ఇచ్చారు. ఉమ్మన్ ఇయర్ ఎంత ఉంది, బేబీ వెయిట్, ఎన్ని వీక్స్ ఉంది, ఎప్పుడు డెలివరీ కావచ్చు అదే దాంతోపాటు. అండ్ స్కార్ థిక్నెస్, ఇక్కడ చూడండి స్కార్ థిక్నెస్ అని ఇచ్చారు. నాకు 3.5 mm ఉందంట. సో మేడం ఏం చెప్పారంటే ఒక 1 week తర్వాత రండి చూద్దాం, ట్రై చేద్దాం. మీకు ఫస్ట్ సారి నార్మల్ అంటే వాళ్ళు నార్మల్ ట్రై చేశారు కానీ మీకు పెయిన్స్ రాలేదు కదా. సో ఈసారి ఇండ్యూస్ చేయొచ్చా చేయకూడదా అనే సంగతి, నార్మల్గా పెయిన్స్ వస్తే పర్వాలేదు చూద్దాము ఒకసారి అయితే 1 week తర్వాత రండి అని చెప్పారు. నార్మల్ ట్రై చేద్దామా లేదా అనే సంగతి నెక్స్ట్ విజిట్లో చెప్తామని చెప్పారు అన్నట్టు. సో అసలు ఈ స్కార్ థిక్నెస్ అని ఇట్లాంటిది ఒకటి ఉంటుందని నాకు తెలియదు ఇంతవరకు. సో ఇప్పుడు నేను వెళ్ళి తీసుకునే వరకు నాకు తెలియదు ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు మనకు నార్మల్ డెలివరీ చేయడానికి అనే సంగతి. సో తెలియని వాళ్ళకి చెప్దామనేదే ఈ వీడియో అన్నట్టు. సో ఈ స్కాన్ కంపల్సరీ అవసరం ఎవరైతే ఫస్ట్ సి సెక్షన్ ఉంటారో అండ్ వాళ్ళకి ఫస్ట్ బేబీకి ఈ బేబీకి 3 years కంటే తక్కువ గ్యాప్ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ అవసరం. 3 years పైన ఉంటే ఏం అవసరం లేదు, బట్ తీసుకుంటే మనకి మంచిది. ఈ సంగతి చెప్దామనేదే నా ఈ వీడియో. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి అక్కడ చెక్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. బాయ్.